రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి 4వ వార్డు ఇన్ఛార్జ్ నక్కా దేవి వరప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకొని నగర తెలుగుదేశం పార్టీ తెలుగు యువత నాయకులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి 4వ వార్డు ఇన్ఛార్జ్ నక్కా దేవి వరప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకొని నగర తెలుగు యువత నాయకులు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఐఎల్డిడి సమీపంలోని పలుకు చెవిటి మోగ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిళ్లు పంపిణీ చేసి జన్మదిన వేడుకలను సమాజానికి ఉపయోగపడే విధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మమేకమైన నాయకులు వారి విద్యాభ్యాసం అవసరాల గురించి తెలుసుకొని భవిష్యత్తులో కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని, విద్య ద్వారానే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని వారికి ప్రోత్సాహం అందించారు. నగర తెలుగు యువత కార్యదర్శి పందిరి మహాదేవుడు, కోటిలింగాల సత్రం డైరెక్టర్ తాడి దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నక్కాదేవి పార్టీ బలోపేతం కోసం, యువత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడని కొనియాడారు. ఆయన జన్మదినాన్ని సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అలాగే సమాజంలో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరికి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టి పేద, నిరుపేద విద్యార్థులకు అవసరమైన విద్యా సామాగ్రి అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్కే వలి, మురపాక సత్యనారాయణ, కొట్టాపు గణపతి, చంద్రగిరి మణికంఠ, ఆనంద్, మల్లేష్, వినోద్, భవానీ శంకర్, రాజేష్, సాయి, రాజన్, కిరణ్, సురేష్ తదితర తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి నక్కా దేవన్న జన్మదిన సందర్భంగా మన ఐఎల్డిడి దగ్గర పలుగు చొప్పి మోగా స్కూల్ నుండి పుష్పండి కార్యక్రమం చేద్దాం. మా దేవన్న ఎలాంటి పుస్తకాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ప్రోత్సాహం ఎలాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. హ్యాపీ బర్త్డే నక్కా దేవన్న.